ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహిమా స్వరూపుడైనటువంటి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యొక్క కృపను బట్టి, అమూల్యమైనటువంటి రక్తాన్ని బట్టి మేము మా పాపాలను కడుక్కొని ఎన్నికలైనటువంటి మమ్మలను ఈ రీతిగానైనా మీ యొక్క సంఘంలో మమ్మల్ని కూర్చోబెట్టినందుకు వందనాలు. మీ మాటల ముందు కూర్చున్నాము నాయన. ఏ వ్యక్తికి, ఏ విశ్వాసికి ఏ మాటలు అవసరమో అలాంటి విలువైనటువంటి మాటలు మీరే పొలములో నాటినటువంటి విత్తనాలు ఏ రీతిగా పాతుకుంటున్నాయో అదే రీతిగా నాయన హృదయం అనేటటువంటి పొలంలో విత్తబడుతున్నటువంటి వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపచేయండి. మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని, వస్తున్నటువంటి బిడ్డలు, వచ్చినటువంటి బిడ్డలు చెప్తున్న నైనా కూడా నాయన అనాలోచనగా కాకుండా ఆలోచనగా మీ మాటలను గ్రహించి అర్థం చేసుకునే కృపను ప్రసాదింపచేయండి. రాలేక దూరంగా ఉండి మీ మాటలను అత్యాసక్తితో ఎవరైతే ఈ కుటుంబం అయితే వింటుందో, వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని, ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి ముందుని నడిపింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఒక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరువచ్చినటువంటి బిడ్డలందరికీ క్రీస్తు పేరు మరొకసారి వందనములు తెలియజేసుకుంటున్నాం. నేటికి ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యాంశము మరొకసారి, క్రీస్తు జ్ఞాపకాలు అందరికీ మాదిరి అయితే మరి నీ జ్ఞాపకాలు ఎందరికీ మాదిరి? క్రైస్తవ జీవితానికి ఈ పాఠం ఎంతైనా అవసరం, ప్రతి వ్యక్తికి ఎంతైనా అవసరం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా మనము పరిశీలిద్దాం. పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు గారు 2 ఉత్తరాలు రాయటం జరిగింది. మొదటి ఉత్తరంలో 2వ అధ్యాయము 21వ వచనాన్ని తీక్షణంగా ఈ రాత్రి మనము ధ్యానించాలి. ఎందుకు మీరు పిలువబడితిరి? ఎందుకు మీరు పిలువబడితిరి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఏదో ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఎందుకో మనం పిలువబడ్డామంట. పిలువబడ్డటువంటి వ్యక్తులకు, విశ్వాసులకు ఒక బృహత్తరమైనటువంటి, ఒక అమూల్యమైనటువంటి, నీతిమంతుడైనటువంటి క్రీస్తును జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు మనం పిలువబడితేమి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఈ వచనంలో మీరు బాగా గమనించగలిగితే యేసు ప్రభుల వారి యొక్క 33.5 సంవత్సరాల జీవితం కనపడుతుంది. మీరు బాగా గమనించండి. 33.5 సంవత్సరాల జీవితం మొత్తం అక్కడ పెట్టి చదువుకోండి, మీకే అర్థమవుతుంది. ఆయన బాధలు, ఆయన శ్రమలు, ఆయన ఇబ్బందులు, ఆయన కష్టాలనంట మనం స్మరించటానికి కాదంట, మనం జ్ఞాపకం చేసుకోవటానికి కాదంట. దీనివల్ల ఈ క్రైస్తవ్యానికి ఏమీ ప్రయోజనం లేదని బైబిల్ తెలియజేసింది. ఏం ప్రయోజనం లేదంట. ఆయన శ్రమలను, ఆయన బాధలను, ఆయన ఇబ్బందులను, ఆయన కష్టాలని స్మరించుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే ఏమీ ప్రయోజనం లేదు ఈ క్రైస్తవ సమాజానికని వచనం ఘోషిస్తుంటే, ఆయన పుట్టుకని స్మరించుకోవటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? మీరు చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. దీనివల్ల ఈ క్రైస్తవ్యానికి ఏమీ ప్రయోజనం లేదంట. మరి ఏంటి ప్రయోజనం? జ్ఞాపకం చేసుకుంటే ప్రయోజనం లేదా? లేదు. స్మరించుకుంటే ప్రయోజనం లేదా? లేదు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసు పుట్టాడు నువ్వు జ్ఞాపకం చేసుకోవటం వల్ల నో యూజ్, ఉపయోగం లేదు అని బైబిల్ తెలియజేస్తుంది. ఆయన శ్రమలను, ఆయన బాధలను, ఆయన కష్టాలను స్మరించుకుంటేనే ఉపయోగం లేదని బైబిల్ తెలియజేస్తుంటే, ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? మీరు చెప్పాలి. ఆయన శిలువ త్యాగాన్ని స్మరించుకుంటేనే ఉపయోగం లేదంట. మరి ఏది ఉపయోగపడుతుంది? ఆ పదాన్ని మీరు చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. మీరు తన అడుగు జాడలందు నడుచుకోవటం వలననే. నీవు నీకిష్టం వచ్చినట్టుగా బ్రతికి, నీవు నీకిష్టం వచ్చినట్టుగా నడిచి, నీవు నీకిష్టం వచ్చినట్టుగా లోకం మీద ఊరేగి ఆయన పుట్టుకను స్మరణకు తెచ్చుకుంటే దేవుడికి ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నావా? ఉపయోగం లేదు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం లేదు. మరి ఏది ఉపయోగం అంటే, మీరు
పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, మీరు తన అడుగు జాడలలో నడిచిన రోజు. మీరు తన అడుగు జాడల యందు నడుచుకోవటం అంటే ఏంటి? నడవాలి. యేసు ఎలా నడిచాడో 33.5 సంవత్సరాలు అలా నడిస్తే దేవునికి విలువ, దేవునికి మహిమ. అలా నడవకుండా నువ్వు ఏ దిక్కుమాల కార్యక్రమాలన్నీ పెట్టడం వల్ల ఉపయోగం లేదు. నువ్వే ఒక స్టార్ అని బైబిల్ చెబుతోంది, నువ్వే ఒక వెలుగు అని బైబిల్ తెలియచేస్తోంది. లోక సంబంధమైనటువంటి వెలుగును పెట్టి నువ్వు దేవుల్లో ఉన్నావు అనుకుంటే అది ఎంత అజ్ఞానమో నేటి సంఘస్థులు, సంఘ విశ్వాసులు తెలుసుకోవాలి. మీరు తన అడుగు జాడలేందు నడిస్తేనే తన అడుగు జాడలేందు, యేసు అడుగు జాడలేందు. యేసు ఎక్కడా నేను వెళ్ళిపోయిన తర్వాత స్టార్ పెట్టమని చెప్పలేదే. నేను వెళ్ళిపోయిన తర్వాత నా యొక్క సిలువను ఊరేగించమని ఎక్కడా చెప్పలేదే. నన్ను స్మరణకు తెచ్చుకోండి అని చెప్పలేదే. ఎక్కువగా మాట్లాడితే నేను మరణించిన రోజు మీరు నన్ను, నా కోసం మీరు ఏడవకండి అని కూడా తెలియచేశాడు. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, కానీ నా గురించి ఏడవటం వల్ల ఉపయోగం లేదని చెప్పాడు. అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఆయన ఎలాగైతే 33.5 సంవత్సరాలు బ్రతికారో ప్రభుల వారు, అలాగే మనం కూడా బ్రతకాలి. బ్రతుకుతున్నామా? ఏంటి ఆ మాదిరి? నేను మీకు మాదిరి ఉంచిపోయాను. మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏంటా మాదిరి? ఏదో ఒక మాదిరి ఉంచిపోయాడంటండి. ఏంటా మాదిరి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మొదటి పత్రిక 11వ అధ్యాయము, మనకు తెలిసినటువంటి మాట 24వ వచనం. ఏంటి ఆ మాదిరి అంటే 11:24, దానిని విరిచి, రొట్టె విరిచే కార్యక్రమం గురించి మాట్లాడుతూ, దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీనిని చేయుడని చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకే దీనిని చేయండి. ఏంటా మాదిరి అంటే నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా, యేసు ఈ సమాజానికి జ్ఞాపకంగా మిగిలి వెళ్ళిపోయాడు. అంతే కదా, యేసు ఈ సమాజానికి జ్ఞాపకంగా మిగిలి వెళ్ళిపోయాడు. ఆ జ్ఞాపకమే మనకు మాదిరిగా ఉంచిపోయాడు. ఆ జ్ఞాపకాలు ఈరోజు మనకు మాదిరిగా ఉన్నాయి చూడండి, ఉంచిపోయాడు. అంటే నీవు కూడా మరణించేటప్పటికి, బాగా వినాలి మీరు, నీవు కూడా మరణించేటప్పటికి ఈ సమాజంలో జ్ఞాపకంగా మిగిలిపోవాలి. యేసు మరణించేటప్పటికి ఈ సమాజానికి, ప్రపంచానికి ఒక నాందిగా, గుర్తుగా, జ్ఞాపకంగా మిగిలి వెళ్ళిపోయాడు. ఈరోజు ఆయన నీకుంచిన మాదిరి ఏదంటే నీవు కూడా మరణించేటప్పటికి, ముగించే దినాలలో మరణించేటప్పటికి ఈ సమాజంలో జ్ఞాపకంగా మిగిలిపోవాలి. మరి మన జ్ఞాపకాలు కొన్ని వదిలి వెళ్ళిపోవాలండి. యేసు వదిలి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా మరణించేటప్పటికి నీ జ్ఞాపకాలు కొన్ని ఈ లోకంలో వదిలి వెళ్ళిపోవాలి. అదే మాదిరి, అదే జ్ఞాపకం. అంటే నీ మరణం తర్వాత నువ్వు విడిచి వెళ్ళిపోతున్నటువంటి జ్ఞాపకం ఏంటి అని ఏ రోజైనా ప్రశ్న వేసుకున్నావు? నేను చనిపోయిన తర్వాత, నేను మరణించిన తర్వాత నా జ్ఞాపకాలు ఏదో వదిలి వెళ్ళిపోవాలంట. ఏంటి ఆ జ్ఞాపకాలు? అలా వదిలి వెళ్ళిపోయినటువంటి వారు ఎలా ఉంటారని చెప్పిందో బైబిల్ చూస్తారు ఒకసారి. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 6వ వచనం. అట్టివారు అలా వదిలి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు
యేసు ఎలాగైతే జ్ఞాపకాలను వదిలి వెళ్ళిపోయాడో ఈ ప్రపంచానికి, యేసుని వెంబడించినటువంటి వారు అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరంటండి. ఎప్పుడు కదిలింపబడరంట, ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు, నిత్యము జ్ఞాపకములో నుందురు. పదాలు మీరు బాగా గమనించాలి. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. ఏమండి, యేసు ప్రభు నీతిమంతుడు గనుక, ఏమండి, యేసు ప్రభు నీతిమంతుడు గనుక, నీతి కార్యాలు చేశాడు గనుక, వ్రాయబడిన పనులన్నీ సంపూర్తి చేశాడు గనుక ఇప్పటికీ ఈ సమాజంలో జ్ఞాపకంగా ఉండిపోయాడు, సజీవునిగా ఉండిపోయాడు. జ్ఞాపకంగా ఉండటమే కాదు, సజీవునిగా కూడా ఉండిపోయాడు. సజీవునిగా కూడా ఉండిపోయాడండి. ఇలాంటి సజీవుడిగా ఉండిపోయినటువంటి యేసు, సజీవుడు ఈ సమాజానికి నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? తిరిగి లేచిన మృత్యుంజయుడైనటువంటి సజీవుడు ఈ సమాజానికి నేర్పుతున్నటువంటి పాఠము, నీవు కూడా నాలాగా మరణిస్తావు ఒకరోజు. నాకు 33.5 సంవత్సరాలు, నీకే సంవత్సరాలు ఇచ్చాడో నీ దినముల లెక్క బైబిల్లో రాయబడింది. నీవు కూడా మరణిస్తావు నాలాగా. ఆ మరణించిన రోజు నీవు జ్ఞాపకంగా మిగిలిపోతున్నదేంటి? నీ జ్ఞాపకంగా మిగులుతున్నాయా? ఏవైనా మిగులుతున్నావా? ఏమైనా మిగిల్చి వెళుతున్నావా నీ జ్ఞాపకంగా? ఏమండి, ఏంటి నీ మాదిరి? చెప్పండి, ఏంటి ఈ సమాజానికి నువ్వు ఇచ్చే మాదిరి? ఏంటి ఈ సమాజానికి నువ్వు ఇచ్చే స్టేట్మెంట్? ఏంటి నీ జ్ఞాపకాలు? అర్థమవుతుందో లేదు మీకు, బాగా గమనించాలి, ప్రయత్నం చేయాలి. యేసు ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఒక మాదిరిగా ఉండిపోయాడు, జ్ఞాపకంగా ఉండిపోయాడు. జ్ఞాపకంగా ఉండిపోవటమే కాదు, సజీవునిగా ఈ సమాజానికి మృత్యుంజయుడిగా కనిపిస్తున్నాడు. జ్ఞాపకంగా ఉండిపోయాడు. యేసును వెంబడిస్తున్న క్రైస్తవ్యమా, యేసును వెంబడిస్తున్నటువంటి ఓ విశ్వాసి, యేసును వెంబడిస్తున్నటువంటి ఓ విశ్వాసురాలైనటువంటి ఓ కుమార్తె, ఓ సహోదరి, నీవు మరణించిన తర్వాత నీ జ్ఞాపకాలు, ఈ సమాజంలో వదిలి వెళ్ళిన జ్ఞాపకాలు ఏంటి ఈరోజు? ఏ రోజైనా నువ్వు పరిశీలించవా? ఏ రోజైనా నువ్వు ఆలోచించవా? మన జ్ఞాపకాలు ఎలా ఉంటాయి అంటే, ఇల్లు కట్టినటువంటి జ్ఞాపకాలు. ఎంతో కష్టపడి ఇల్లు కట్టానండి, ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించినటువంటి జ్ఞాపకాలు, ఇవి చెప్తారు మన జ్ఞాపకాలు. పియ్యి తినో, పేడ తినో, మట్టి తినో, ఇదిగో ఈ భూమి కొన్నానండి, ఆ మాటలు ఎలా ఉంటాయి చూడండి. ఇవా నీ జ్ఞాపకాలు? ఈ జ్ఞాపకాలు ప్రపంచానికి ఏం తెలిసినాయి? నీ పిల్లలు చదువుకున్నావు, ప్రపంచానికి ఏమన్నా మేలా? ఒక నేల కొనుక్కొని ఆ ఇంట్లో, ఆ నేల పైన ఒక ఇల్లు కట్టుకున్నాం, అది ఈ ప్రపంచానికి ఏమన్నా జ్ఞాపకమా? ఆలోచించాలి. ఒకవేళ ధనం ఎక్కువైతే అనాథాశ్రయాలు కట్టించే వాళ్ళు ఉన్నారు, అదేమన్నా ఈ ప్రపంచానికి ఏమైనా మాదిరిగా ఉందా? అది కొంతవరకే, అది నీ స్వలాభం కోసమే. యేసుప్రభువు అంటున్నాడు, ఏది నీ జ్ఞాపకంగా మిగిల్చి వెళుతున్నావు? నన్ను చూడు ఒక్కసారి, ఈ ప్రపంచానికి నేను మాదిరిగా ఉంచి వచ్చేసాను. యేసంటే తెలియని వాళ్ళు, యేసంటే గుర్తించినటువంటి వాళ్ళు ఎవరున్నారండి మీరు చెప్పండి? ఈ ప్రపంచంలో యేసు పేరు తెలియని వాళ్ళు ఎవరో చెప్పండి. మహా అయితే నీ పేరు ఈ గల్లీలో వరకే తెలుస్తుంది. గల్లీ దాటితే నెక్స్ట్ గల్లీలో కూడా నీ పేరు ఎవరిదో కూడా తెలియదు. యేసు జ్ఞాపకాలు చూడండి. నేను మీకు మాదిరి ఉంచిపోయాను కదా, నీ జ్ఞాపకాలు ఏంటి? నా మరణం తర్వాత నా జ్ఞాపకాలు ఈ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. నీకు ఇచ్చిన దైనందిన జీవితంలో నాకు ఇచ్చిన 33.5 సంవత్సరాలు దాటలేదండి మనకి. ఎన్నో సంవత్సరాలు దాటుకుంటూ వచ్చామే, 3 కూడా దాటిన వాళ్ళు ఉన్నారే. నీ జ్ఞాపకాలు ఈ సమాజానికి ఏమైనా మాదిరిగా ఉన్నాయా? నీ మధుర శృతులు ఈ సమాజానికి మాదిరిగా ఏమైనా ఉంచి వెళ్ళిపోతున్నారా ఈరోజు క్రైస్తవ సమాజం? యేసు అడుగుతున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవటం వల్ల, నన్ను స్మరించటం వలన, నా పేరు చెప్పుకొని ఈ స్టార్ పెట్టడం వల్ల ఏమి ఉపయోగం, ఏమి ప్రయోజనం ఏమి లేదు. నా అడుగు జాడలలో నడిచిన రోజు, నాకులాగా నీ జ్ఞాపకాలు కొన్ని ఈ సమాజంలో వదిలేసి వచ్చిన రోజు, అది మాదిరి అంటున్నాడండి.
భక్తులందరూ కూడా జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళిపోయారు. భక్తులందరూ కూడా అండి, బైబిల్లో భక్తులందరూ తీసుకోండి మీరు, కొన్ని జ్ఞాపకాలు వదిలి వెళ్ళిపోయారండి. కొన్ని జ్ఞాపకాలు ఈ సమాజానికి మిగిల్చి వెళ్ళిపోయారు. అలా మిగిల్చి వెళ్ళిపోయినటువంటి వాళ్ళంట, అట్టివారు 6వ వచనం 112 కీర్తనల గ్రంథం, అట్టివారు, అలా మిగిల్చి వెళ్ళిపోయినటువంటి వారు, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. చూడండి, ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. ఏమండి, నిత్యము బ్రతుకుతామండి మనం? నిత్యము బ్రతుకుతామండి? ఎల్లకాలం బ్రతకం, చచ్చిపోతాం. ఏమండి, అంతే కదండి. చచ్చిపోయినా కానీ జ్ఞాపకం ఉండాలట. అది మనకి టాస్క్. క్రైస్తవులకు ఇచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? చనిపోయినా కూడా నీ జ్ఞాపకం ఉండాలి. ఏంటా జ్ఞాపకం? జ్ఞాపకం ఉండటానికి చేస్తున్న పనుల గురించి మాట్లాడుతున్నాడండి. ఏమండి, చనిపోయిన వాళ్ళని ఎంతకాలం జ్ఞాపకం చేసుకుంటారండి? ఎగ్జాంపుల్గా ఆలోచన చేసిన మహా అయితే ఒక సంవత్సరం నుంచి ఒక 5 సంవత్సరాల వరకు జ్ఞాపకం చేసుకుంటారండి. తర్వాత మెల్లమెల్లగా జ్ఞాపకార్థ కూడికలు కూడా ఆగిపోతాయి. ఎవరో మనకు తెలిసినటువంటి బంధువులు, ఏంటి ఈ సంవత్సరం మీ నాన్న ప్రార్థన పెట్టలేదు, మీ అమ్మ ప్రార్థన పెట్టలేదు అని అడిగితే గుర్తొచ్చింది. అబ్బా, వీడు ఎట్లా గుర్తుందిరా వీడు. ఇంట్లో వాళ్ళు మర్చిపోతారు. వాస్తవంగా ఎవరో గుర్తు చేస్తే గుర్తొచ్చు. చూడండి, అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మర్చిపోతారని ఎవరు చెప్పారు? ఏబు గ్రంథము 18వ అధ్యాయం. ఏబు గ్రంథము 18వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుకుందాం. 18:17. భూమి మీద ఎవరును వారిని జ్ఞాపకము చేసి కొనరు. చూసారండి, భూమి మీద ఎవరును వారిని జ్ఞాపకం చేసుకొనరు. ఎవరిని? నీతిమంతుల గురించి మాట్లాడతలేదు, అనీతిమంతుల గురించి మాట్లాడుతున్నారు బైబిల్. భూమి మీద ఎవరును వారిని జ్ఞాపకం ఉంచుకొనరు, మైదానమందు ఎక్కడును వారిని ఎరిగిన వారు ఉండరు. ఒక 2 తరాలు దాటిపోయిన తర్వాత ఆ మరణించినటువంటి వాళ్ళు ఎవరో కూడా మర్చిపోతారు. ఆటోమేటిక్గా మర్చిపోతారని చెప్పిందండి. సంవత్సరాలు గడితే కొంచెం మర్చిపోతూ ఉంటారు. చూడండి, మన తాతలు కానీ మన ముత్తాతలు కానీ జ్ఞాపకం చేసుకుంటున్నారండి. ఏమన్నా మా ముత్తాత ప్రార్థన అండి, రండి అని చెప్పి ఎవరన్నా పిలుస్తున్నారండి మిమ్మల్ని ఇంటికి ప్రార్థనలకి? ఏమన్నా పిలుస్తున్నారు? ఇంకెక్కడ ముత్తాతనే మేము చూడలేదు, ఇంకెక్కడ ప్రార్థనలు అంటారు. అంతేనండి, ఒక 5-6 సంవత్సరాలకి మర్చిపోతారండి. బైబిల్ ఏం చెప్తుందంటే, నీతిమంతులు మాత్రం నిత్యము జ్ఞాపకం చేసుకుంటారంట, అనీతిమంతులను ఆటోమేటిక్గా మర్చిపోతారంట. అదే 112:6 చెప్పింది ఏంటనుకున్నా? నీతిమంతులు ఎన్నడూను కదల్చబడరు. వారు జ్ఞాపకములో నిత్యము జ్ఞాపకంలో ఉంటారంట. నిత్యము జ్ఞాపకంలో ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసా? చనిపోయినా కానీ జ్ఞాపకంలోనే ఉంటారంట వాళ్ళు. ఏమంటే చనిపోయినా కూడా జ్ఞాపకంలోనే ఉంటారంట. ఎవరైనా ఉన్నారా అలా ఈ భూమి మీద మానవాళికి, మానవాళికి జ్ఞాపకార్థంగా ఎవరైనా ఉన్నారా? చూద్దాం, బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా మనము ఈ విషయాలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. అలా భూమి మీద జ్ఞాపకంగా ఎవరైనా ఉన్నారా?